ప్రస్తుతం నేను ట్యునీషియాలోని ట్యూనిస్ కార్తాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఐఎమ్ ఫ్లయింగ్ టు ఈజిప్ట్. సక్సెస్ఫుల్గా నా 103వ దేశం 103rd కంట్రీ ఇన్ దిస్ ఇయర్ 2024లో అడుగు పెట్టేశాను. వెల్కమ్ టు ఈజిప్ట్. సో తను నూర్, షీఈస్ ఫ్రమ్ ద విజిటర్ సెంటర్. సౌండ్ అండ్ లైట్ షో దగ్గరకు వచ్చేసా. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు అవుతుంది. పిరమిడ్స్ అనేది ఎంత గొప్ప ఇన్వెన్షన్, వాటిలో ఎందుకు మనకి హ్యూమన్ బాడీస్ని పెట్టేవాళ్ళు అనే దాని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు స్ప్రింగ్స్ దగ్గర లైటింగ్ వేసేది. ఇక్కడ ఇప్పుడే ఇంగ్లీష్లో సౌండ్ అండ్ లైట్ షో అనేది మనకి ఇక్కడ గ్రేట్ పిరమిడ్స్ దగ్గర అయిపోయింది. సో ఇప్పుడు 8:30కి అంటే ఇంకొక 5 నిమిషాల తర్వాత స్పానిష్లో లాంగ్వేజ్లో స్టార్ట్ అవ్వబోతుంది. మనకి కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు అన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను ట్యునీషియాలోని ట్యూనిస్ కార్తాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఐఎమ్ ఫ్లయింగ్ టు ఈజిప్ట్. సో ఈజిప్ట్ అనేది ఈ సంవత్సరం నా 103వ దేశం. ఆల్రెడీ అంతకుముందు పోయిన సంవత్సరమే వెళ్ళాను కాబట్టి మళ్ళీ ఓవరాల్ కౌంట్లో 112 అలాగే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం 103వ దేశం. సో ఇది కంప్లీట్ చేసుకుంటే ఇంకొక 5 కంట్రీస్ మాత్రమే మిగిలి ఉంటాయి. మన టార్గెట్ 108 రీచ్ అవ్వడానికి ఇంకా మన దగ్గర 13 రోజుల టైం ఉంది. సో ఈజిప్ట్ తర్వాత సైప్రస్ తర్వాత మాల్డోవా తర్వాత ఇథియోపియా, యుగాండా, కెన్యా. సో ఇలా మొత్తం 108 కంట్రీస్కి ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ ఇస్ బుక్డ్. సో టికెట్స్ తీసేసుకున్నాను, హోటల్స్ బుక్ చేసేసుకున్నాను, వీసాస్ కూడా వచ్చేసాయి. ఈరోజే నాకు ఇథియోపియా వీసా అండ్ ఈవెన్ ఈస్ట్ ఆఫ్రికా వీసా కూడా వచ్చేసింది. సో ఎక్కడ కూడా మనకి వీసాస్తో ఇష్యూ లేదు. సో మనకి వీసా నా రైవల్తో ప్రాబ్లం రాకుండా, ఎందుకంటే ట్యునీషియాలో నాకు 4 గంటలు పట్టింది ఎయిర్పోర్ట్లో. సో ఆ ప్రాబ్లం లేకుండా ఇథియోపియాకి అక్కడ వీసా నా రైవల్ ఉన్నా సరే నేను ఆన్లైన్లో ఈ వీసా అప్లై చేశాను. ఈ వీసా అప్లై చేస్తే ఎంత టైం పట్టిందో తెలుసా? అప్లై చేయడానికి 3 to 4 minutes పడితే అప్రూవల్కి 10 seconds, జస్ట్ 10 secondsలో అప్రూవల్ వచ్చేసింది. ఇట్లా సబ్మిట్ చేశానో లేదో అప్రూవ్డ్ అని వచ్చేసింది. సో మనకి ఇథియోపియాలో చాలా సింపుల్గా అయిపోయింది. ఆ తర్వాత ఈస్ట్ ఆఫ్రికా వీసాకి ఐ నీడ్ టు అప్లై ఫర్ ఆల్ అంటే నేను కెన్యా అండ్ యుగాండాలో ఏదైనా ఒక కంట్రీ మనం సెలెక్ట్ చేసుకొని ఈస్ట్ ఆఫ్రికా అప్లై చేయొచ్చు. దానికి మొత్తం కంప్లీట్ మన ట్రావెల్ జర్నీ, ఫ్లైట్ టికెట్స్ అన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అటాచ్ చేశాను. 2 daysలో అది కూడా అప్రూవ్ అయిపోయింది. సో మొత్తానికైతే ఆల్ వీసాస్ వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మనకి వాతావరణ మార్పులు జరగకుండా, మనకి యాజ్ పర్ ద స్కెడ్యూల్ వెళ్ళేటైతే వి విల్ కంప్లీట్ 108 బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. సో ప్రస్తుతానికైతే ఈజిప్ట్ ఎయిర్లైన్స్లో ఈజిప్ట్కి వెళ్ళబోతున్నా, కైరో. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూసాము. సో ఈసారి ఏమన్నా మనం ఇంకేదైనా బెటర్ ప్లేసెస్ చూడగలమా, ఇంకేదైనా మళ్ళీ చూడగలమా అనేది చూసుకొని వి విల్ ట్రై అండ్ ఎక్స్ప్లోర్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్లైట్ టు టేక్ ఆఫ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ట్యునీషియా నుంచి ఈజిప్ట్కి వెళ్ళే దారిలో గ్రీస్ ఐలాండ్స్ దగ్గర ఉంది. గ్రీక్ ఐలాండ్స్ అయినా క్రేట్ ఐలాండ్స్ పైనుంచి వెళ్తున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఐలాండ్స్. గ్రీక్లో ఆల్రెడీ మనము అంతకుముందు వేరే ఐలాండ్స్కి వెళ్ళినప్పుడు చూసుకున్నాం కదా, మెడిటేరియన్ సీ, బ్లూ వాటర్స్ ఎంత నీట్గా ఉంటాయో. సో ఇప్పుడు మళ్ళీ మధ్యలో మనకి ఈ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి, గ్రీక్ ఐలాండ్స్. ఇవైతే కంప్లీట్లీ ఓన్లీ మౌంటైనస్ ఐలాండ్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. వాటర్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది క్రాస్ చేసుకుంటూ మనం గ్రీస్ని క్రాస్ చేసుకుంటూ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ కైరో ఇన్ ఈజిప్ట్. ఇంకా మీరు చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ట్యునీషియా నుంచి కైరో ఈజిప్ట్కి వెళ్ళే దారిలో గ్రీస్ అండ్ గ్రీక్ ఐలాండ్స్ అయినా క్రేటా దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. It will take another 1 hour to reach the destination, Cairo in Egypt. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది నైల్ రివర్, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఈజిప్ట్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ బ్రిడ్జెస్ అనేది నైల్ రివర్ పైన ఓల్డ్ కైరో అండ్ న్యూ కైరోని కలుపుతాయి. సో అదంతా కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా మనకి ఫ్లైట్ వ్యూలో కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ ఫ్లైట్ వ్యూ. వావ్.
ఓల్డ్ కైరో అండ్ న్యూ కైరో సిటీ అంతా కనిపిస్తుంది. నైల్ రివర్ అండ్ ద మల్టిపుల్ బ్రిడ్జెస్ built on this Nile river. చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమేజింగ్ కదా. మనము స్టే చేయబోయే హోటల్ నాకు తెలిసి మోస్ట్లీ ఇదే, ఇంటర్ కాంటినెంటల్ కైరో సెమిరామిస్. Wow, very clear picture of entire Cairo. ఫ్రెండ్స్, మనం ఈ ఏరియల్ వ్యూలోనే ద హోల్ సిటీ ఆఫ్ కైరో అనేది కనిపిస్తుంది. చూడండి ఎంత క్లియర్ ఉందో. హ్యూజ్లీ పాపులేటెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ హెవీలీ పాపులేటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. సో మొత్తం అన్ని అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా ఎంత దగ్గర నుంచి కనిపిస్తున్నాయి చూడండి. So very clear view of the entire city of Cairo, capital of Egypt. Just about to land now. Airport ki దగ్గరలో ఎంత క్లోజ్ గా ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి. Oh my god, heavy population. We are just about to land now. గ్రౌండ్ లెవెల్కి చాలా దగ్గర దాకా వచ్చేసాము. అక్కడ మనకి హైవే కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది. మేబీ మరొక్క నిమిషంలో మనం ల్యాండ్ అవ్వబోతున్నాం. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ ఏరియానే. మనకి ఇండియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్ లాగా హ్యూజ్ రోడ్ అని చూడండి. సక్సెస్ఫుల్గా నా 103వ దేశం, 103rd కంట్రీ ఇన్ దిస్ ఇయర్ 2024లో అడుగు పెట్టేశాను. సో దట్ ఈస్ ఈజిప్ట్. సో ఈజిప్ట్ క్యాపిటల్ అయిన కైరోలో అడుగు పెట్టేశాను. సో ఓవరాల్గా 112 దేశాలు అలాగే ఉంది. ఎందుకంటే ఈజిప్ట్కి నేను ఆల్రెడీ అంతకుముందు పోయిన సంవత్సరం వచ్చాను కాబట్టి ఓవరాల్ కౌంట్ విల్ రిమైన్ ద సేమ్. బట్ దిస్ ఇయర్ ఇట్స్ 103 అవుట్ ఆఫ్ 108. ఇంకా 5 more countries left. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా నాకు తెలిసి సింపుల్గానే అయిపోతుంది, ఎందుకంటే మన దగ్గర ఈ వీసా ఉంది. సో అది ఆ తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయాక మనం బ్యాగేజ్ తీసుకొని మనం హోటల్కి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏం ఎక్స్పీరియన్స్ చేయగలం, ఏం ఎక్స్ప్లోర్ చేయగలం అని చూద్దాం. ఫ్రెండ్స్, కైరో ఎయిర్పోర్ట్లో దిగేశాను. ఇమిగ్రేషన్ వైపు నడుస్తున్నా. హ్యూజ్ వాకింగ్ అయితే ఉంది. ఇక్కడ ట్రావెలేటర్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఎక్కడో గేట్ ఎక్కడో వచ్చినట్టుంది. మనమే ఫస్ట్ వచ్చాం బయటికి. సో ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. మనమే నడుస్తూ ఉన్నాం. లెట్స్ కీప్ వాకింగ్ అండ్ హోప్ఫుల్లీ ఇమిగ్రేషన్ తొందరగా అయిపోతే లెట్స్ వెయిట్ ఫర్ ద లగేజ్. ఇక్కడైతే సాలిడ్ ఎండ్ ఉంది, 23 degrees టెంపరేచర్. మనకి ఇండియాలో కూడా రాత్రి వేళ చలి పెడుతుందంట. ఇక్కడ అరౌండ్ 12 degrees దాకా ఉంది రాత్రి వేళ. సో ఇట్స్ గుడ్ వెదర్ కండిషన్స్లోకి ఈజిప్ట్లోకి వచ్చా. మరీ చలి లేదు, మరీ వేడి లేదు. వెల్కమ్ టు ఈజిప్ట్. సో తను నూర్, షీఈస్ ఫ్రమ్ ద విజిటర్ సెంటర్. సో విజిటర్ సెంటర్లో ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు విజిటర్స్ ఎవరైనా వచ్చేటైతే టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో దే విల్ హెల్ప్ అస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చీటర్స్ చాలా ఎక్కువగా ఉంటారు. అందుకని తను మనకి బ్యాంక్లో ఏటీఎం విడ్రాల్లోను, ప్లస్ అంతేకాకుండా కరెన్సీ ఎక్స్చేంజ్లోను, ఇక్కడ బ్యాగేజ్ కలెక్షన్లోను, అండ్ అంతేకాకుండా మనకి లోకల్ సిమ్ కార్డ్ ఇప్పించడంలో కూడా తను హెల్ప్ చేసింది. అంతేకాకుండా ఇక్కడ ట్యాక్సీ కూడా 1000 ఈజిప్షియన్ పౌండ్స్కి, అంటే ఒక $20 మనకి ఇక్కడ ట్యాక్సీ కూడా బుక్ చేసింది. యాక్చువల్గా అయితే ఇక్కడ బయట తక్కువే ఉంటాయి, కాకపోతే చీటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆథరైజ్డ్ పర్సన్ నుంచి వాళ్ళు మనకి ఇక్కడ బుక్ చేశారనమాట. సో 1000 pounds అంటే మన లెక్క ప్రకారం 1670 రూపీస్. యాజ్ ఆఫ్ టుడే 1.67 ఉంది. సో ఒక పౌండ్ ఈక్వల్ టు, ఒక ఈజిప్షియన్ పౌండ్ ఈక్వల్ టు 1.67 INR. సో ఒక US డాలర్కి ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే
ఈజిప్షియన్ పౌండ్స్ ఉంది. సో, ఈజిప్షియన్ పౌండ్ వాల్యూ చాలా, చాలా, చాలా దారుణంగా పడిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వేరే ఉంది. అంతకుముందు 4, 5 ఇయర్స్ క్రితం వేరే ఉంది. ఒకప్పుడు మన ఒక ఈజిప్షియన్ పౌండ్‌కి 9-10 రూపీస్ దాకా కూడా వచ్చేది. ఇప్పుడు ఎట్ ద మూమెంట్ సిట్యుయేషన్ ఇస్ 1.67. సో, చూద్దాం ఇది ఎంతవరకు పడిపోతుంది. సో, ఈ సిట్యుయేషన్‌ని బట్టే మనకి రకరకాల ఇక్కడ వీళ్ళ యొక్క ఆహ్, విధానాలు ఇవన్నీ కూడా మారిపోతున్నాయి ఈజిప్ట్‌లో. ఎనీవేస్ లెట్స్ గో టు ద హోటల్ అండ్ దెన్ లెట్స్ ఎక్స్‌ప్లోర్. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లోనే మనకి ఇంతకుముందు చూసుకున్నాం కదా! సో, నూర్ ఎవరైతే కలిసారో వాళ్ళ టూర్ కంపెనీ అనమాట ఇది. సో, ఫస్ట్ పిరమిడ్స్ అనే టూర్ కంపెనీ. సో, వాళ్ళతో ఈరోజు ఏంటంటే మనము పిరమిడ్స్ చుట్టూరా చూసుకుందాం. సో, పిరమిడ్స్ అనేది లోపలికెళ్ళడానికి క్లోజ్ అయిపోతుంది. బట్ ఆబ్వియస్లీ లోపలికెళ్ళి చేసేదేం లేదు. సో, విల్ జస్ట్ గో అండ్ ఎక్స్‌ప్లోర్ అక్రాస్ ద పిరమిడ్స్, ద గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా. సో, ప్రపంచ ఆహ్, ఖ్యాతి చెందినవి ప్లస్ అంతేకాకుండా ఇట్ వాస్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. సో, ఆ గీజా పిరమిడ్స్ చూసుకుందాం. ఆ తర్వాత సౌండ్ అండ్ లైట్ షో. లాస్ట్ టైం నేను మిస్ అయింది. ఆ సౌండ్ అండ్ లైట్ షో ఎట్ స్పింక్స్ చాలా బాగుంటుంది. అదొకటి చూసుకుందాం నైట్. ఆ తర్వాత రేపటి రోజు ఈ కైరో నుంచి కొంచెం ఒక 200 కిలోమీటర్స్ వెళ్తే మనకి అలెగ్జాండ్రియా అని ఒక సిటీ ఉంది. అలెగ్జాండ్రియా సిటీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్స్ప్లోర్ చేసేస్తాం. ఆ తర్వాత ఎల్లుండి మళ్ళీ మనల్ని ఎయిర్పోర్ట్‌లో డ్రాప్ చేసేంత వరకు మొత్తం కంప్లీట్‌గా ప్యాకేజ్ మాట్లాడేసా $270. అంటే దాదాపు 22,000-23,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్. సో, మనకి ఇక్కడ నుంచి ఈ హోటల్ తీసుకెళ్తారు. మళ్ళీ హోటల్ నుంచి తీసుకొస్తారు. ఆ తర్వాత మొత్తం కంప్లీట్ మనకి ఆల్ టూర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అంట. సో, దీంట్లో మనకి టూర్ ప్యాకేజ్ తీసేసుకున్నాం. సో, మనకి బయట కూడా దొరుకుతాయో లేదో తెలీదు. బట్ ఇక్కడ మనకి మంచి ఆప్షన్ అనిపించింది. తీసేసుకున్న వాళ్ళే మనకి టూర్ గైడ్ కూడా ఇస్తారు. ఇంగ్లీష్ స్పీకింగ్ డ్రైవర్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్ ఉంటాడు. మనకి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటారు. సో, ఐఎమ్ ఎక్సైటెడ్ టు గివ్ యూ బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్స్ ఇన్ ఈజిప్ట్. ఓకేనా, లెట్స్ గో టు ద హోటల్ నౌ. ఎయిర్పోర్ట్‌లోంచి బయటకు వచ్చేసా. సో, చూస్తున్నారు కదా, ఈవినింగ్ 5 అవుతుంది అంతే. ఇక్కడికి వచ్చేసరికి ఒక 1 అవర్ టైం డిఫరెన్స్ కూడా వచ్చింది. మనం ముందుకు వచ్చాము. సో, మనము మార్నింగ్ 11:30 బయలుదేరితే ఇక్కడ యాక్చువల్‌గా 2:30కి దిగాలి. 3 అవర్స్ అంటే. కానీ 3:30కి దిగాము. ఆ తర్వాత నేను చూసేప్పటికి నేను ఇక్కడ ల్యాండ్ అయ్యేప్పటికి చూసారుగా ఫుల్ ఆఫ్ ఎండ్ ఉంది. ఇప్పుడు చూస్తే మొత్తం చీకటి పడిపోతుంది. సో, 5 గంటలకే చీకటి అయిపోతుంది. ఇది వింటర్ పరిస్థితి. సో, సాయంత్రం అవుతున్న కొద్దీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అవుతుందంట. 8-10 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. సో, మనకి ఇండియాలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో, నైట్ టైము ఖచ్చితంగా జాకెట్ కావాలి. డే టైమ్ ఏమో జాకెట్ లేకుండా తిరగాల్సి ఉంటుంది రేపు. సో, రేపు ఎలా ఉంటుందో పరిస్థితి చూద్దాం. ఈరోజు అయితే మాత్రం మళ్ళీ మీకు తప్పదు, నన్ను ఈ జాకెట్లోనే చూడాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మళ్ళీ నైట్ అవుతుంటే చాలా ఎక్కువ ఉంటుందంట. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే హోటల్కి వెళ్ళిపోతున్నా. అక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ట్యాక్సీ ఎక్కేసాను. ఇక్కడ నుంచి మన హోటల్ వైపు బయలుదేరుతున్నా. దాదాపు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అరౌండ్ 45 మినిట్స్ టైం చూపిస్తుంది. సో, ఈ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ దారి ఎలా ఉంది, ఆ తర్వాత మనం ఈరోజు నైట్ ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నామో మీకు చూపిస్తాను. ఇంతకుముందు మనము ఏరియల్ వ్యూలో చూసుకున్నాం కదా ఫ్లైట్లోంచి. బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయి. మనకి హైదరాబాద్లో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ ఉంది. అంతేకాకుండా రేపటి సిటీకి వెళ్ళడానికి 200 కిలోమీటర్స్ 1.5 అవర్లో వెళ్ళిపోతామంట. అంత బాగుందంట ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ పౌండ్, ఈజిప్షియన్ పౌండ్స్ అని పిలుస్తారు దీని కరెన్సీ, దాని పతనం చాలా దారుణంగా ఉందబ్బా. అసలు ఇప్పుడు ఒక పౌండ్కి ₹1.67. ఇదివరకు అసలు ఎంత హెవీగా ఉండేది తెలుసా. హోటల్కి వెళ్ళాక మాట్లాడదాం మనం ఆల్ డీటెయిల్స్. ఇదే ఇంటర్కాంటినెంటల్ సెమిరామిస్ హోటల్. సో, ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము. సో, ఇదే మనం ఇప్పుడు ఉండబోతున్న హోటల్. అండ్ దాదాపు గంట పైన పట్టింది. 40-45 మినిట్స్ అనుకున్నాం కానీ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అయిందనమాట. సో, ఇది ప్రాపర్ సిటీ సెంటర్లో ఉంది, నైల్ రివర్కి ఇంకొక వైపు. సో, ఇదంతా ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. అక్కడ పక్కనే నైల్ రిడ్జ్ కార్ల్టన్ హోటల్ కూడా ఉంది. సో, మనము రూమ్లో చెక్ ఇన్ చేసిన తర్వాత రూమ్ ఎలా ఉందో చూసుకుందాం. ఆ తర్వాత వీ విల్ గో ఇమీడియట్లీ టు ఎక్స్ప్లోర్ ద పిరమిడ్స్ ఇన్ ద నైట్. 16th ఫ్లోర్లో మన రూమ్ ఉంది. 1618 16th ఫ్లోర్లో చెక్ ఇన్ చేశాను. రూమ్ ఎలా ఉందో చూసుకుందాం. ఇక్కడ ఎంటర్ అవ్వడంతోనే బాత్రూమ్ అలాంగ్ విత్ ద బాత్ టబ్, అండ్ దట్స్ మీ. బెడ్ కూడా హ్యూజ్ బెడ్, సూపర్గా ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ బాల్కనీ. సో, బాల్కనీ కూడా ఉంది. ఎంత సూపర్గా ఉంది చూడండి బాల్కనీ. అండ్ ఇట్స్ నైల్ రివర్ ఫేసింగ్. వావ్, అమేజింగ్.
అక్కడ మనకి సోఫిటెల్ కనిపిస్తుంది, దట్స్ వన్ ఆఫ్ ద 5-స్టార్ హోటల్స్. అండ్ ఇక్కడ నోవోటెల్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఈ హోటల్లో స్టే చేశా 3 days. ఆ తర్వాత 1 day ఇప్పుడు నేనున్న ఇంటర్కాంటినెంటల్ స్టే చేశా. ఇక్కడ మనకి నైట్ టైము రివర్ క్రూజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఈ వాటిలోనే రివర్ క్రూజెస్ అనేది జరుగుతూ ఉంటాయి ఆ బోట్స్లో. సో మనకి ఎంత మంచి వ్యూ ఉంది కదా, సూపర్బ్ వ్యూ ఉంది. మొత్తం హోల్ సిటీ వ్యూ, నైల్ రివర్ వ్యూ చాలా బాగుంది. ఇది మన హోటల్ రూమ్ ఇన్ ఇంటర్కాంటినెంటల్. సరిగా రూమ్ చాలా బాగుంది కదా. సో లాస్ట్ టైం ఇక్కడ 1 night స్టే చేశా, కానీ చాలా బాగా అనిపించింది. అందుకే ఈసారి ఇంటర్కాంటినెంటల్ హోటల్ కావాలని బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చా. మంచి వ్యూ ఉన్న రూమ్ అయితే దొరికింది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మన కోసం ఆల్రెడీ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు కాబట్టి కిందికి వెళ్ళిపోయి ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ మనం చూసుకొని వచ్చేసి రేపు మార్నింగ్ వీ విల్ గో టు అలెగ్జాండ్రియా. సో లాస్ట్ టైం ఏవైతే మిస్ అయ్యానో అవి ఈసారి చూసి మీకు చూపించబోతున్నా. సౌండ్ అండ్ లైట్ షో దగ్గరకు వచ్చేసా. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇవి లాస్ట్ టైం మనం వచ్చి చూద్దామంటే అప్పుడు మనకు కుదరలేదు, అప్పుడు షోకి టికెట్స్ దొరకలేదు. ఇప్పుడు వింటర్ అయ్యేసరికి ఖాళీగా ఉన్నాయి. ఇవి 3 main pyramids ఆఫ్ గిజా. పిరమిడ్స్ అనేది ఎంత గొప్ప ఇన్వెన్షన్, వాటిలో ఎందుకు మనకి హ్యూమన్ బాడీస్ని పెట్టేవాళ్ళు అనే దాని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో దీస్ ఆర్ ద 3 great pyramids ఆఫ్ గిజా. అక్కడ మధ్యలో ఏదైతే కనిపిస్తుందో అది స్ఫింక్స్ అన్నమాట. హ్యూమన్ బాడీని పాతి పెట్టిన తర్వాత అవి ఎలా దాంట్లోంచి ఆత్మ ఈ పిరమిడ్స్ నుంచి ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ ఈజిప్షియన్ ఉద్దేశం ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పిరమిడ్స్ అనేది ఎలా బిల్డ్ చేశారనేది ఇప్పుడు చూపిస్తున్నారు మనకి. స్టోన్ బై స్టోన్ కింద భూమి నుంచి ఆకాశం దాకా ఎలా దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారనేది. ఒక్కొక్క స్టోన్ దాదాపు 250 kg ఉంటాయంట. 30 లక్షల స్టోన్స్ అనేది పెట్టారనమాట. వాళ్ళు దాన్ని ఎలా బిల్డ్ చేశారనేది ఒక పెద్ద వింత. వేల సంవత్సరాల నుంచి కూడా ఇంకా అలాగే ఉండడం అనేది ఇంకా అతికంటే పెద్ద వింత. దైవికమైన శక్తి వీళ్ళకి హెల్ప్ చేసింది, లేదంటే అసలు ఇన్ని 30 లక్షల రాళ్ళని ఒకదాని మీద ఒకటి దాదాపు 250 kg ఉండే ఒక్కొక్క స్టోన్ ఎలా ఎత్తారనేది కూడా తెలియదు అని చెప్పేసి అని అనమాట. ఇప్పుడు స్ప్రింగ్స్ దగ్గర లైటింగ్ వేసారు చూడండి, ఇదంతా కూడా స్ప్రింగ్స్ అనమాట. అంత బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా బాగుంది. కింగ్ ఖుఫు వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడు ముగ్గురు యొక్క పిరమిడ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ద గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గిజా. ఇంకా 3 చిన్నవి ఉన్నాయి వైఫ్స్ కోసం. I salute you, for your waters flow majestically and fostered this sacred enterprise. Nile River. One day the desert sands invaded the fields, marshes dried up on the river's bank. He wanted for his grain. But soon he wished to outlive the earth. And it was farmers, helped once more by their beneficent river, who built these monumental houses of the dead. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆ స్ప్రింగ్స్ లైటింగ్ సూపర్ ఉంది. స్ప్రింగ్స్ లైటింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్ అన్నిటికి వచ్చింది ఇప్పుడు. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్. He brings it quietly back to its root. Oh, cheers! Now the Pharaoh has chosen his bow. He has tried more than 50 others before selecting this one. Mounts his chariot, rides off towards the first target.
Gold and precious stones. The ceremony at the lower temple is over. And ascending the ఫారో causeway, చనిపోయాక the funeral వాళ్ళు procession ఎలాంటి nears the tomb. డ్రెస్సింగ్ ఎలా ఉంటారు, వాళ్ళ మేకప్ ఎలా ఉంటుంది, వాళ్ళ మాస్క్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఆ తర్వాత ఫారోని వీళ్ళు ఆ పిరమిడ్ లోపలికి ఎలా తీసుకెళ్తారు, అది ఆ ఆత్మ ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి అది గేట్లు తెరిచినట్టు అనమాట ఈ సమయంలో ఆ పిరమిడ్లోకి. The last slab of stone is going to be sealed with such cunning that it will never be known which part of the wall was the door. మొత్తం అన్ని డోర్లు అన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఎక్కడ డోర్ ఉంది, ఎక్కడ యాక్చువల్గా పిరమిడ్ లాగా స్టోన్ ఉందనేది ఏర్పడకుండా అలా క్లోజ్ చేసేస్తారంట. Of his own choosing, Aton, who is in heaven, and he discards the name of Amenhotep IV to adopt another, Akhenaton. Aton, the unique. 30 years నెఫ్రతీతి old, అనే and he died. బ్యూటీ 3,300 years తయారైంది ago, అనేది ఎక్స్ప్లెయిన్ he చేశారు wrote ఇక్కడ. and recited this prayer. 3,300 సంవత్సరాల క్రితం By your grace, ఆయన సొంతంగా Aton, రాసి దాన్ని living స్క్రిప్ట్ and చేసిన life-giving forever and ever. ఇన్ఫర్మేషన్ పాటలాగా వాళ్ళు ఇక్కడ ఇప్పుడు పాడుతున్నారు అనమాట. దేవుడికి తన సమర్పణ అని చెప్పేసి అని చెప్పడం కోసం. His successor's name was to have been Nefertiti. Tutankhamun. విగ్రహం మళ్ళీ He chose to be known as Tutankhamen after the old god of tradition. అలెగ్జాండర్ ద గ్రేట్ని, సీజర్స్ ద గ్రేట్ని, అలా చాలామంది ఎంతోమంది వారియర్స్ని, ఎంతోమంది గొప్ప వాళ్ళని చూసింది. కానీ ఎండ్ ఆఫ్ అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆఫ్టర్ లైఫ్ వాళ్ళు ఇలా చేరుకోవాలి అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనకి స్పింక్స్ దగ్గర లైటింగ్ వచ్చింది. One of Napoleon's officers discovered a stone, a monolith, bearing an edict issued by Ptolemy. పర్టికులర్ The inscription was in Greek characters. All at once, from the funerary chambers to the peaks of the pyramids, hieroglyphs were born to a new life. Animals such as birds, fishes, hills, and bricks, the mysterious characters suddenly woke up, fluttered and sang like creatures of the fields as the sun rises. It is as if in answer to a celestial call of trumpets, old Egypt had risen from its... They heard voices rising again after thousands of years. మధ్యలో ఉన్న ఈజ్ గ్రేట్ పిరమిడ్ హైట్ 481 ఫీట్, దాని పక్కనది 471 ఫీట్, ఇంకోటేమో 231 ఫీట్. ఇది కింగ్ కూఫుకు సంబంధించింది. దిస్ ఇస్ కాల్డ్ గ్రేట్ పిరమిడ్ ఆర్ ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా. The voices of ancient Egypt. And if those voices sounded familiar to you, it is because their first echo had already reached you through Greece and Rome, Christianity and... లైట్ షో అనేది ఫైనల్ స్టేజెస్లోకి వచ్చేసింది. ఇంకొక 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోద్ది. సో లాస్ట్ 5 మినిట్స్లో చూద్దాం, ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నైల్ నదిని అది ఎంత ప్రైజ్ చేసినా తక్కువ, ఎందుకంటే అది ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్, అదే ఫాదర్ ఆఫ్ హ్యూమన్ అని చెప్పేసి
for it bears tomorrow's prosperity and happiness. అండ్ రేపు రాబోయే ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్కి వాటన్నిటికీ కూడా నైల్ నదే కారణం అని చెప్పేసి, ఎందుకంటే అక్కడి నుంచే వ్యవసాయం మొదలైంది. అదర్వైజ్ ఇదంతా The కూడా Nile, ఎడారి which ప్రాంతం. is not a grave, But మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చేప్పటికి ఫుల్ ఆఫ్ లైటింగ్ వేసేసారు. అన్నీ కూడా ఆల్ పిరమిడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్లీ లైటెడ్. ఇక్కడ ఇప్పుడే ఇంగ్లీష్లో సౌండ్ అండ్ లైట్ షో అనేది మనకి ఇక్కడ గ్రేట్ పిరమిడ్స్ దగ్గర అయిపోయింది. సో ఇప్పుడు 8:30కి అంటే ఇంకొక 5 నిమిషాల తర్వాత స్పానిష్లో లాంగ్వేజ్లో స్టార్ట్ అవ్వబోతుంది. మనకి కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు అన్నారు, కానీ నాకు నిజం చెప్పాలంటే పెద్ద బోరింగ్ అనే అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. సో నేను యాక్చువల్గా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. లాస్ట్ టైం అయితే అసలు నాకు టికెట్స్ కూడా దొరకలేదు. సో అవైలబిలిటీ ఆఫ్ టికెట్సే లేకుండా అంత ఫుల్ ఉండిందనమాట. సో అది సమ్మర్లో అయ్యేసరికి, ఇది వింటర్లో అయ్యేసరికి అసలు జనాలే లేరు. చూస్తున్నారు కదా, మొత్తం ఖాళీగా ఉంది. స్పానిష్ షోకి అయితే అసలు ఎవరు లేనే లేరు. మనం కావాలంటే కంటిన్యూ చేసుకొని ఇది కూడా చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. 10 నిమిషాలు మిస్ అయ్యారు కాబట్టి అది కావాలంటే చూసుకోవచ్చు అన్నారు, కానీ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎనీవేస్ ఇంకా ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోయి ఈజిప్షియన్ పౌండ్ ఎలా ఉంది, ఆ ఈజిప్షియన్ పౌండ్ పరిస్థితి ఏంటి, అంత దారుణంగా ఎందుకు పడిపోతుంది, ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందనేది మనం హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడ హిల్టన్ రామ్సేస్ హోటల్కి వచ్చా. సో హిల్టన్ రామ్సేస్ హోటల్లో ఇక్కడ నమస్తే ఇండియా అనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, అందుకే నాకు తెలుసు ఇక్కడ నమస్తే ఇండియాలో బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి అని. సో అక్కడే నమస్తే ఇండియా రెస్టారెంట్ ఉంది. సో నమస్తేలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఎలా ఉందని చూసుకుందాం. అంతేకాకుండా ట్యునీషియాలో గుర్తుందా, సో నేను వీడియోలో చెప్పాను, సో మనకు నమస్తే ఇండియా అనే కాన్సెప్ట్ తోటి ఆ పేరుతోటి చాలా చోట్ల ఉందని చెప్పేసి అని. ట్యునీషియాలోనేమో నమస్తే ఇండియా రెస్టారెంట్లోనే మనం టేక్ అవే తీసుకున్నాం, అక్కడ రెస్టారెంట్ లేకపోతే. ఇక్కడేమో ఇది 5 స్టార్ హోటల్లో హిల్టన్ రామ్సేస్లో మనకి నమస్తే ఇండియా రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ బోల్డ్ అంత సౌండ్ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ అరబిక్ మ్యూజిక్ అవన్నీ ప్లే చేస్తున్నారు. సో ఇదంతా హంగామా ఉంది. మనం అక్కడ రెస్టారెంట్లోకి వెళ్ళి మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని మనం తిందాం. ఇదే నమస్తే ఇండియన్ రెస్టారెంట్. సో ఫస్ట్ వినాయకుడు, కృష్ణుడు వీళ్ళ విగ్రహాలు ఉన్నాయి. సో నమస్తే అని పెట్టారు, నమస్తే ఇండియన్ రెస్టారెంట్ అని. సో చాలా బాగుంది మొత్తం. ఇది ప్రాపర్ ఇండియన్ ఫుడ్. లాస్ట్ ఇయర్ నాకు ఇండియన్ ఫుడ్ దొరికింది ఇక్కడే, ఇంకెక్కడ దొరకలేదు. మిగతా మనము ఈజిప్షియన్ ఫుడ్ అయితే తినలేకపోయాను. సో అందుకోసమే ఇక్కడే మళ్ళీ వచ్చాను. నా హోటల్ రూమ్ బాల్కనీలోంచి వ్యూ చూస్తున్నారా, ఎంత అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంది. నిన్నంతా వర్షం పడింది. సో మీరు చూడొచ్చు మొత్తం రోడ్లన్నీ వెట్టుగా ఉన్నాయి. ఈరోజు కూడా మళ్ళీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి, కానీ ఇంకా కంప్లీట్గా సన్ రైజ్ అవ్వకముందే ఈ రోడ్స్, బిల్డింగ్స్ అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఎదురుగా కనిపించేది కైరో టవర్ అన్నమాట, వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్స్ ఆఫ్ కైరో సిటీ ఇన్ ఈజిప్ట్. ఇదంతా కూడా నైల్ రివర్. ఈ ఒక్క రివర్ని బేస్ చేసుకొని మొత్తం ఆఫ్రికాలో దాదాపు 9 దేశాల పాడుతుంది. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్ ఇన్ ద వరల్డ్. సో దీన్ని బేస్ చేసుకుని బోల్డ్ అన్ని పంటలు పండుతాయి ఇక్కడ. చాలా వాటికి ప్రాణవాయువు లాంటిది ఈ పర్టికులర్ నది, నైల్ నది. సో ఆల్రెడీ నైల్ గురించి ప్లస్ బోట్ క్రూజ్ గురించి ఇవన్నిటి గురించి ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ నా వీడియోలో చూపించాను. సో వన్ ఆఫ్ ద బోట్. సో ఈ వింటర్ టైంలో ఖాళీగా ఉన్నాయన్నమాట అన్నీ. సమ్మర్లో అయితే చాలా బిజీగా ఉంటాయి. సో చూసారుగా ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా వ్యూ. నాకైతే సూపర్గా నచ్చింది. చూడండి ఆడ కైరో టవరు, నోవోటెల్ ప్లస్ నైల్ రివరు, బోట్ క్రూజెస్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇది వింటర్ టైం. సో ఇప్పుడు వింటర్ టైం అయ్యేసరికి అసలు ఎవరు లేరు జనాలు. సమ్మర్లో ఎంతమంది జనాలు ఉంటారో వింటర్లో అంత తక్కువగా ఉన్నారు. యాక్చువల్గా మరీ ఎక్కువ చలి కూడా లేదు, ఇండియాలో ఉన్నట్టే ఉంది. ఒక సాయంత్రం వేళ కొంచెం ఎక్కువ చలి ఉంది అంతే. అండ్ నిన్న యాక్చువల్గా మనం అలెగ్జాండ్రియాకి వెళ్దాం అనుకున్నాం, కానీ అలెగ్జాండ్రియాకి వెళ్ళడానికి కుదరలేదు. సో వర్షం పడింది, ప్లస్ అంతేకాకుండా వాతావరణం బాగాలేదు అనే ఉద్దేశంతో నేను క్యాన్సిల్ చేసేసుకున్నా. ప్లస్ నా ఆఫీస్ వర్క్ కూడా కొంచెం ఎక్కువైందనమాట. సో హ్యాడ్ టు కంప్లీట్ మై ఇంపార్టెంట్ టాస్క్. అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ నిన్న ఒక్క వీడియో కూడా చేయలేదు. సో ఇంకా కూడా మీకు ఫస్ట్లో చెప్పాను, సో ఇక్కడ ఈజిప్షియన్ పౌండ్స్ దాని దారుణంగా పడిపోతుందని. సో దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు, అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో చూసి తెలుసుకుందరు కానీ. సో ఇక్కడ నుంచి ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ సైప్రస్, దాట్స్ అవర్ నెక్స్ట్ కంట్రీ. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సన్ రైజ్ కూడా వస్తుంది.
ఈజిప్ట్లోని కేరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు మనం బయలుదేరాము. సో చెప్పగా ఇంతకుముందే వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ సైప్రస్. సో సైప్రస్కి వెళ్ళడం కోసం కేరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ 1 hour 20 minutesలో మనము లర్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ సైప్రస్లో దిగబోతున్నాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మనము ఈజిప్ట్ గురించి, వీళ్ళ నాగరికత గురించి, వీళ్ళ కరెన్సీ గురించి మనం మాట్లాడదాం. ఇదైతే ఎయిర్పోర్ట్ టర్మినల్ 3 వైపు వెళ్ళాలి మనము. అక్కడ మనకి ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈజిప్ట్లో ఇక్కడ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ బస్ ఎక్కా. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఈ బస్లో నాకు నచ్చింది ఏంటంటే అన్ని ప్రాపర్ సీటింగ్ ఇచ్చారు. సో ఎవరు కూడా నిల్చోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఎయిర్పోర్ట్స్లో మనకి ఒక బస్ ఎక్కిస్తే జనరల్గా నిల్చోబెడతారు, ఇక్కడ నిల్చోబెట్టకుండా కూర్చోబెడుతున్నారు. సో దట్ ఈస్ గుడ్. అండ్ కాకపోతే ఇక్కడ కొన్ని రకాల చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో నాకు 1:15 నిమిషాలు పట్టింది, ఈవెన్ ఇన్ బిజినెస్ క్లాస్. నేను చెప్పేది బిజినెస్ క్లాస్ క్యూనే 1:15 నిమిషాలు పట్టింది ఓవరాల్గా ఇప్పుడు నా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోవడానికి. అసలు ఏం జరిగింది అనేది ఫ్లైట్ ఎక్కిన తర్వాత మాట్లాడదాం. ఫ్లైట్ ఎక్కేసా. ఇక్కడ ఈజిప్ట్ నుంచి ఇప్పుడు సైప్రస్కి వెళ్తున్నా. అయితే మీకు నేను ఇక్కడ కరెన్సీ గురించి చెప్తాను కదా. సో ఇక్కడ కరెన్సీ వచ్చి ఈజిప్షియన్ పౌండ్స్ అనమాట. సో దీని వాల్యూ యాజ్ ఆఫ్ టుడే ఇది 10 pounds. 10 pounds అంటే దీని వాల్యూ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 17 రూపీస్ కూడా లేదు, 16.5. పోయిన సంవత్సరం ఇదే సమయానికి దీని వాల్యూ 28 రూపాయలు. సో ఈరోజు దీని వాల్యూ 17 రూపాయలు మాత్రమే. ఒక 10 ఏళ్ల క్రితం దీని వాల్యూ దాదాపు 50 రూపాయలు. సో ఇది ప్రస్తుత ఈజిప్ట్లోని దీని పరిస్థితి. అయితే నేను సైప్రస్కి వెళ్ళిన తర్వాత ఇంకొక సపరేట్ వీడియో చేయబోతున్నాను. సో ఆ వీడియో కేవలం ఈజిప్ట్ గురించి, ఈజిప్ట్ సివిలైజేషన్ గురించి, ఈజిప్షియన్ సివిలైజేషన్ గురించి, ప్లస్ అంతేకాకుండా ఈజిప్షియన్ కరెన్సీ గురించి, దాని వాల్యూ ఎలా డీవాల్యుయేట్ అవుతుందనే దాని గురించి మీకు మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకో వీడియోలో ఇస్తాను. సో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి. సో దాంట్లో మనకి ఎందుకంటే ఈ పర్టికులర్ వీడియోలో ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది, దాన్ని నేను ఇంకా ఎక్కువ పొడిగించదలుచుకోలేదు. కానీ మీకు ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఈజిప్షియన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ నాగరికత వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. సో ఫస్ట్ వచ్చి మెస్పటోనియా వస్తుంది, రెండోది ఈజిప్ట్, మూడోది ఇండస్ వ్యాలీ మన ఇండియా దగ్గర, నాలుగోది చైనీస్. సో చైనా సివిలైజేషన్. సో ఇలా ఈ సివిలైజేషన్ నుంచి మొదలు పెడితే మనకి ఆ తర్వాత ఈ పిరమిడ్స్ గురించి, ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ఫారోస్ అని ఎందుకు పిలిచేవాళ్ళు, ఆ తర్వాత వీళ్ళు పిరమిడ్స్ ఎందుకు కట్టారు, ఆ తర్వాత వాళ్ళని మమ్మిఫై ఎందుకు చేశారు, ఆ తర్వాత వీళ్ళ సామ్రాజ్యం ఏమైంది, ఈ ఫారోస్ అని పిలువబడే వాళ్ళు కేవలం మగవాళ్ళేనా, ఆడవాళ్ళు కూడా ఉన్నారా, ప్లస్ దీంట్లో ఫారోస్ అనేవాళ్ళు కేవలం రాజులు మాత్రమే ఉంటారా, ఇంకెవరు ఉంటారు, వీటన్నిటి గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.